హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఏపీలో కొత్త గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టిందండి, నిరుద్యోగ భృతి అని. దానికి 3000 పర్ మంత్ పే చేస్తారు నిరుద్యోగులకు. ఈ స్కీమ్ గురించి డీటెయిల్స్, మనకి దానికి డాక్యుమెంట్స్ ఏం కావాలి, దానికి ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎలా అప్లికేషన్ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దామండి. ఇది ఏపీ గవర్నమెంట్ నిరుద్యోగ భృతి స్కీమ్ అని చెప్పి పెట్టింది. ఇదేంటంటే నిరుద్యోగుల కోసం అనమాట. వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి పర్ మంత్ 3000 అనేది ఇస్తామని చెప్పారు. సో ఆ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. అసలు దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ స్టార్టింగ్ ద నిరుద్యోగ భృతి స్కీమ్ స్టార్టెడ్ బై TDP government in the state of Andhra Pradesh is to provide financial assistance of rupees 3000 so that they can fulfill their daily needs and do not have to depend on anyone else. అంటే ఇప్పుడు జాబ్ లేని వాళ్ళకి డైలీ అవసరాలు ఉంటాయి కదా, దానికోసం అని చెప్పి వాళ్ళు 3000 అనేది పర్ మంత్ పే చేస్తామని హామీ ఇస్తున్నారనమాట ఆ పథకం ద్వారా. నెక్స్ట్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రిసీవ్ మంత్లీ అలవెన్స్ 3000 రూపీస్. దిస్ బెనిఫిట్ కంటిన్యూస్ అంటిల్ ద రెసిపెంట్ సెక్యూర్స్ గవర్నమెంట్ జాబ్. వాళ్ళకి ఒక పర్మనెంట్ జాబ్ వచ్చే వరకు కూడా వాళ్ళు మంత్లీ పే చేస్తామని చెప్పారండి. క్వాలిఫికేషన్ ఏం కావాలి దీనికి అంటే, డిప్లొమో, మినిమం డిప్లొమో ఆర్ డిగ్రీ ఆర్ పీజీ. మినిమం డిప్లొమో అంటే 3 years కోర్స్ అనేది మినిమం ఉండాలన్నమాట. ఏజ్ దీనికి ఎంత ఉండాలి అంటే 22 years నుంచి 35 years వరకు కూడా ఉన్న వాళ్ళకే ఇది ఎలిజిబుల్ అనమాట. ఇవి బెనిఫిట్స్ అన్నీ పొందడానికి మీకు ఏమేం కావాలి అంటే, ఈ బెనిఫిట్స్ అవైల్ చేసుకోవడానికి ఏమేమి ఉండాలి అంటే, మీరు పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయి ఉండాలండి. పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నవాళ్ళు పర్మనెంట్ రెసిడెంట్ అయి ఉండాలన్నమాట. అదేవిధంగా షుడ్ బీ అన్ఎంప్లాయిడ్ అంటే మీకు ఎటువంటి జాబ్ లేకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. అండ్ షుడ్ బీ అట్లీస్ట్ డిప్లొమో, డిగ్రీ, పీజీ అంటే మీకు చదువుకొని డిప్లొమా వరకు చదువుకున్న వాళ్ళు నుంచి అర్హులు అనమాట. డిప్లొమో, డిగ్రీ, పీజీ ఉండి మీరు జాబ్ లేకుండా ఉన్న వాళ్ళకి. అప్లికెంట్ షుడ్ బీ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ విత్ వీక్ ఎకనామిక్ కండిషన్స్ అంటే ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. వీక్ ఎకనామిక్ కండిషన్స్ అంటే ఇన్కమ్ తక్కువ వస్తుంది కదా, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. నో మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ ద అప్లయింగ్ సిటిజన్ షుడ్ బీ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్. ఆ ఫ్యామిలీలో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండకూడదు అండ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు అయి ఉండకూడదు అనమాట. అదేవిధంగా షుడ్ నాట్ హ్యావ్ ఎనీ క్రిమినల్ రికార్డ్ ఆర్ ఎనీ కైండ్. పోలీస్ కేసులు కానీ క్రిమినల్ రికార్డ్స్ అనేవి ఏమి ఉండకూడదు ఆ పర్సన్కి. అన్ఎంప్లాయిడ్ సిటిజన్స్ అయి ఉండాలి అండ్ షుడ్ హ్యావ్ ఆల్ ద నెసెసరీ డాక్యుమెంట్స్ టు అప్లై. అన్ని డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర ఉండాలి అప్లై చేయడానికి. ఆ డాక్యుమెంట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేం కావాలి అంటే, ఆధార్ కార్డు ఉండాలండి. మీరు ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకొని ఉండండి. బ్యాంక్ అకౌంట్ కూడా మీకు ఆధార్ లింక్ ఉంటుంది కదా, అది చేసుకొని ఉండాలన్నమాట. రేషన్ కార్డ్ అనేది మీ దగ్గర ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, అంటే ఇన్కమ్ ఎంత అనేది తెలియాలి కాబట్టి. బర్త్ సర్టిఫికేట్ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనమాట, అంటే ఏజ్ కోసము, మీ ఏజ్ ఎంత, ఎక్కడి నుంచి అనేది తెలియడం కోసం అది ఉండాలి. క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు డిప్లొమో చేస్తే డిప్లొమో సర్టిఫికేట్, డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ, ఆ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. ఇప్పుడు మీరు మెయిల్ ఐడి రాంగ్ ఇవ్వకుండా కరెక్ట్గా మీకు మెయిల్స్ వస్తూ ఉన్నాయి, మీరు వర్కింగ్లో ఉన్నది ఇవ్వాలన్నమాట. వ్యాలిడ్ ఫోన్ నెంబరు కూడా కరెక్ట్ నెంబర్ ఇవ్వాలి. అదేవిధంగా ఫోటోగ్రాఫ్స్ ఉండాలి. ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అయితే కావాలండి. ఇవన్నీ కూడా మీరు ఒకవేళ లేకపోతే ఆధార్ మొబైల్ లింక్ చేసుకోవడము, ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవడము, ఇవన్నీ కూడా మీరు రెడీగా చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈలోపు అయితే వాళ్ళు ఇది అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ కూడా ఒకటి క్రియేట్ చేస్తున్నారు, yuvanestam.ap.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకున్నప్పుడు, ఈ స్కీమ్ అనేది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సో అది ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ వీడియో చేసి అప్లై ఎలా చేయాలనేది క్లియర్గా చెప్తా అండి. సో మీరు ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. ఈలోపు ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ డీటెయిల్స్ అన్నీ కూడా. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు.